అందరికీ స్వాగతం. శ్రీమద్ భగవద్గీత జ్ఞాన యజ్ఞానికి ప్రతి ఒక్క మాస్టర్స్‌కి పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ అందరికీ స్వాగతం పలుకుతున్నాం. ముందుగా మనందరి గురువైనట్టి ఆ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల పత్రియమ్మకి, ఆ శ్రీకృష్ణ పరమాత్ముడికి అనంత కోటి పాదాభివందనాలు తెలియజేసుకుందాం. ఇంత అద్భుతమైన ధ్యానాన్ని అందించిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఈరోజు మనకి బాలాజీ గారు చెన్నై నుండి ఈ భగవద్గీత జ్ఞానాన్ని అందించడానికొచ్చారు. వారికి హృదయపూర్వకంగా వెల్కమ్ చెప్పుకుంటూ, అలాగే ఈ జూమ్ సెషన్‌లో, యూట్యూబ్‌లో చూస్తున్న ప్రతి ఒక్క ప్రేక్షకులకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, బాలాజీ సార్‌కి వెల్కమ్ చేసుకుందాం. బాలాజీ సార్, వెల్కమ్ సార్. సెషన్ ఈస్ యువర్స్ సార్. స్టార్ట్ చేయండి సార్. నమస్కారం మేడం. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్, అందరికీ నమస్కారం. భగవద్గీత యజ్ఞాన్ని ప్రారంభించిన ఆర్గనైజర్స్ మరియు పద్మ మేడం గారికి కృతజ్ఞతలు. ఇటువంటి వేదికలు చాలా అరుదుగా జరుగుతూ ఉంటాయి. ఇట్లాంటి వేదికలు ఇంకా జరగాలని కోరుకుంటున్నాను. దాన్ని ఆహ్వానించినందుకు మీ అందరికీ కృతజ్ఞతుణ్ణి. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్, అందరికీ నమస్కారాలు. భగవద్గీత మేడం, స్క్రీన్ కనిపిస్తుందా? స్క్రీన్ కనిపిస్తుందా మేడం? అనిపిస్తుంది సార్. ఓకే. శ్రీమద్ భగవద్గీత విభూతి యోగం 10వ అధ్యాయం ఈరోజు మనం చెప్పుకోబోయే చాప్టర్ అన్నమాట. ఇది ఒక గొప్ప చాప్టర్ చెప్పాలంటే. ఎందుకంటే శ్రీకృష్ణుల వారు ఎంతో మహత్కరమైన జ్ఞానాన్ని అందిస్తున్నారు అర్జునుల వారికి. ఇక్కడ మనకు ఒక క్వశ్చన్ రావాలి. ఏమిటంటే, శ్రీకృష్ణుడు అక్కడ మహాభారతంలో ఎంతోమంది ఉండగా కేవలం అర్జున్ని మాత్రమే ఎన్నుకుని ఆయనకు మాత్రమే ఎందుకు ఇచ్చాడు? ఈ ప్రశ్న ఉదయిస్తే మనకు అర్జునుడిలో ఉన్నటువంటి గొప్ప క్వాలిటీస్ని అర్థం చేసుకోగలిగే ఒక సన్నివేశం మనకు కలుగుతుందన్నమాట. ఆ విషయం మనం ఇప్పుడు తెలుసుకుందాం. 10వ అధ్యాయం శ్రీమద్ భగవద్గీత విభూతి యోగ. మొదటవ శ్లోకం. భూయ ఏవ మహాబాహో శృణు మే పరం వచః యతేహం ప్రియాణీనా వక్ష్యామి హితకామ్యయా. మై డియర్ ఫ్రెండ్స్, ఈ శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్ముల వారు అర్జునుడికి చెప్తున్నారు, నీవు నాకు ఎంతో ప్రియమైన వాడివి. నీ శ్రేయస్సు కోసం నేనిప్పుడు అత్యంత గొప్పదైన నిగూఢ ఆధ్యాత్మిక సత్యాలను మరొకసారి చెప్తాను. శ్రద్ధగా విను బాబు అర్జున అని చెప్తున్నాడు. అంతమంది ఉండగా అర్జున్ని మాత్రమే ఎన్నుకుని అంతకుముందు చెప్పిన విషయాలను మళ్ళీ ఇంకొకసారి ఉన్నతమైన సత్యాలను ఆయన అర్జునుల వారికి చెప్తున్నారు. ఎందుకు అర్జునుడినే ఎందుకున్నారు? ఎందుకు అర్జునుడే ప్రియమైన వాడు శ్రీకృష్ణుల వారికి అనంటే, ముఖ్యంగా అర్జునుడు తన గందరగోళాన్ని అంగీకరించాడు. నేను ధర్మ సంకటంలో ఉన్నాను, నేను మీ శ్రీయ శిష్యుడిని, నాకు ఏది శ్రేయస్కరమో అది బోధించండి అని చెప్పని శ్రీకృష్ణుల వారితో ప్రాధేయపడ్డాడు. ఎప్పుడు? యుద్ధం జరిగేటప్పుడు. ఆ యుద్ధ భూమికి రాకముందు అర్జునుడు బాగా తెలివిగా ఉన్నాడు.
ఆ యుద్ధ భూమికి రాగానే అక్కడ ఉన్న వారిని అందరినీ చూసి వీళ్ళందరూ మనవాళ్లే, మన సోదరులే, సోదరులతో ఎలా యుద్ధం చేయాలి అని చెప్పని భౌతికంగా ఆలోచించినప్పుడు ఒక ధర్మ సంకటంలో పడాడు. ఆ క్షణం అంటే నన్ను నీ శిష్యుడిగా చేర్చుకో, నాకు ఏది శ్రేయస్కరమో అది బోధించు అని చెప్పని శ్రీకృష్ణుడిని ప్రాధేయపడినప్పుడు ఆ క్షణంలో శ్రీకృష్ణుడికి అర్జునుల వారు ఒక స్నేహితులుగా కనిపించలేదు, ఒక శిష్యుడిగా కనిపించడం మొదలైంది అన్నమాట. ఆ క్షణం అర్జునుడు కృష్ణుడికి శిష్యుడయ్యాడు. ఒక గురువుగా శ్రీకృష్ణుడు అక్కడ నిలిచినప్పుడు ఆయన గురుబోధ అంటే గురుధర్మాన్ని పాటించాలి కదా. గురుధర్మం అంటే ఏంటి? శిష్యుడు ఏ ఏ స్థితిలో ఉన్నాడో గమనించి ఆ స్థితికి సంబంధించిన జవాబులే చెప్పాలి, కానీ తనకి ఏ స్థితిలో తెలుసో ఆ స్థితిలో ఉన్న జవాబులు చెప్తే ఎవరు వింటారు? ఎవరు వినరు. అందుకే గురువులందరూ ఏం చేస్తారు? ప్రశ్నించు అని అడుగుతారు శిష్యులను. శిష్యుడు మాట్లాడే తీరు, ఎటువంటి ప్రశ్న వేస్తున్నాడు, ఎలా వేస్తున్నాడు, వినయంతో అడుగుతున్నాడా, అహంకారంతో అడుగుతున్నాడా, ప్రతి చిన్న విషయాన్ని గమనించి ఆ శిష్యుడి యొక్క ఆత్మస్థితిని వాళ్ళు అంచనా వేస్తారు. అంచనా వేసి ఆ అంచనాకు తగినట్టుగా వాళ్ళు జవాబు చెప్పడం అనేది జరుగుతుంది. సో అర్జునుడు ప్రశ్నిస్తాడు అని చెప్పని ఎదురు చూశాడు శ్రీకృష్ణుడు. అర్జునుడు ప్రశ్నించాడు, జవాబు విన్నాడు, మళ్ళీ ప్రశ్నించాడు, మళ్ళీ విన్నాడు. అలా సాగిపోయిందనమాట. అదే శ్రీమద్ భగవద్గీతగా మనకి ముందు ఉందన్నమాట. ఆ యుద్ధ భూమిలో అర్జునుడు విరిగిపోయాడు. ఏంటి ఈ గందరగోళము, ఏంటి ఈ చిక్కులు, దీనిలోంచి బయటపడడం ఎలాగా అని చెప్పని విరిగిపోయాడు. అక్కడి దాకా ఉన్నటువంటి అహంకారం మొత్తం కరిగిపోయింది. ఎందుకు కరిగిపోయింది? అక్కడ ఉన్న పెద్ద సమస్యను చూసి అయ్యో బాబోయ్, నాకు ఏమీ తెలియదే, ఈ సమస్యలన్నీ ఎలా తీర్చాలి అని చెప్పని నాకు తెలియదు, నాకు ఏమీ తెలియదు అని చెప్పని మనసులో ఎప్పుడైతే వస్తుందో అహంకారం అన్నది పటాపంచలు అయిపోతుంది. అందుకనే ఆధ్యాత్మికత అనేది మొదలయ్యేదే నాకు ఏమీ తెలీదు అని చెప్పని ఎవరైతే ఒప్పుకుంటారో వారు మొట్టమొదటి మెట్టు ఆధ్యాత్మిక విద్యకు కాంక్షిస్తున్నారో వారికి అర్హత ఉన్నట్టు. నాకేమీ తెలీదు అని ఎవరైతే ఒప్పుకుంటారో వాళ్ళకు అహంకారం అన్నది పటాపంచలైంది అని చెప్పని అర్థం. అర్జునుడికి అహంకారం మొత్తం పటాపంచలైంది. నాకేమీ తెలీదు అని చెప్పని ఒప్పుకున్నాడు. అక్కడ శ్రీకృష్ణుల వారి దగ్గర సహాయం కోరాడు. అందుకని శ్రీకృష్ణుల వారు అతనికే బోధించాలి అని చెప్పని ఉద్దేశించారు, జ్ఞానాన్ని ఉపదేశించారు. ఇక్కడ గమనిస్తే అర్జునుడు ఒక పెద్ద మహర్షి ఏమీ కాదు, ఆయన ఒక సన్యాసి కాదు, అడవిలో తపస్సు చేసుకునే ఒక యోగి కూడా కాదు. మరి ఎవరు అర్జునుడు అంటే? అర్జునుడు ఒక సామాన్యమైన పురుషుడు, ఒక కుటుంబ సభ్యుడు, ఒక యోధుడు, ఒక భర్త, ఒక తండ్రి, ఒక స్నేహితుడు, ఒక బాధ్యత గల వ్యక్తి. మనం కూడా ఇలాగే కదా ఉన్నాము. ఒక కుటుంబంలో ఉన్నాము, ఒకరికి భార్య లేదా ఒకరికి భర్త, 10 మందికి స్నేహితుడిగా, బాధ్యత గల పౌరుడిగా సమాజంలో, ఒక తండ్రిగా, ఒక తల్లిగా ఎన్ని పాత్రలు పోషిస్తున్నాం. అలాంటి ఒక సర్వసామాన్యమైన వాడు అర్జునుడు. శ్రీకృష్ణుడిలో నచ్చింది ఏమిటంటే అర్జునుడికి, అంటే అర్జునుడిలో శ్రీకృష్ణుడికి నచ్చింది ఏమిటి అంటే, చాలామంది ఏం చెప్పినా వినరు, కొద్దిమంది మాత్రమే వింటారు.
అలాంటి వారు ఎవరు అంటే అహంకారం లేనివారు. అహంకారం ఎవరికైతే పటాపంచలు అయింటుందో వాళ్ళు మాత్రమే వింటారు. నేనే గొప్ప, నేను చెప్పేదే వినాలి, నాకు అన్నీ తెలుసు అని చెప్పని ఎవరైతే అహంకారంతో ఉంటారో ఎవరు ఏమి చెప్పినా వాళ్ళు వినరు. కానీ అర్జునుడు విన్నాడు శ్రీకృష్ణుడు చెప్పిన విషయాలన్నీ కూడా. అందుకే శ్రీకృష్ణుడు నీవు నాకు ఎంతో ప్రియమైన వాడివి అని అన్నాడు శ్రీకృష్ణ వారు. 9 అధ్యాయాలలో ఎంతో గొప్ప గొప్ప సత్యాలను చెప్పిన మళ్ళీ చెప్తున్నాడు. అందుకనే శ్రీకృష్ణుడు, ఎందుకంటే ఆధ్యాత్మిక జ్ఞానం అన్నది ఒక్కసారి వింటే పూర్తిగా అర్థం కాదు. మళ్ళీ మళ్ళీ వినాలి, విన్న దాని గురించి ఆలోచించాలి. ఎలా ఆలోచించాలి? అంతర్ముఖులై ఆలోచించాలి, బహిర్ముఖులై ఆలోచించడం కాదు. విన్న విషయాలను ధ్యానంలో అంతర్ముఖులై ఆలోచించాలి, ఆత్మపరంగా ఆలోచించాలి. ప్రతిసారి అదే సత్యం, కానీ మళ్ళీ మళ్ళీ వింటూ మళ్ళీ మళ్ళీ అంతర్ముఖులై ఆలోచిస్తూ ఉంటే అదే సత్యం, దాని యొక్క కొత్త లోతును మనం చూడగలుగుతాము, అనుభవించగలుగుతాము. అందుకనే శ్రీకృష్ణులు అర్జునుడికి మళ్ళీ బోధిస్తున్నారు. ఇక్కడ ఒక గురువుగా బాధ్యత చేపట్టేందుకు ముందు అర్జునుడు కృష్ణుడు ఇద్దరు మిత్రులు. మిత్రుల మధ్య ఏముంటుంది? ఒక మంచి స్వచ్ఛమైన ప్రేమ ఉంటుంది. స్వచ్ఛమైన అంటే ఏంటి? ఏ ఎక్స్పెక్టేషను లేకుండా ఒక రిలేషన్షిప్ ఉంది అంటే అదే ఫ్రెండ్షిప్. దాన్నే ప్యూర్ ఫ్రెండ్షిప్ అంటారు. స్వచ్ఛమైన స్నేహం అనేది ఉంది అక్కడ. ఆ స్వచ్ఛమైన స్నేహం ద్వారానే ఆ శ్రీకృష్ణుల వారు అర్జునుడికి బోధిస్తున్నారు. గురు శిష్యుల మధ్య ఇక్కడ మనకు ప్రేమ కనిపిస్తుంది, అర్జునుడికి శ్రీకృష్ణుడికి మధ్యన. ఇలా ఎటువంటి ఒక్క నిమిషం మై డియర్ ఫ్రెండ్స్, ఐఎమ్ సారీ. మన్నించాలి మై డియర్ ఫ్రెండ్స్, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఇక్కడ అటువంటి గొప్ప మిత్రత్వం మధ్య ఉండగా అక్కడ శ్రీకృష్ణుడికి ఒకటే ఒక విజన్, ఒకటే ఒక ధ్యేయం. ఏంటంటే అర్జున్ని యుద్ధంలో మాత్రమే గెలిపించడం అన్నది కాదు. అక్కడ యుద్ధంలో గెలిపించడానికి ఆయన బోధించలేదు. ఇక్కడ అర్జునుడి జీవితాన్ని సంపూర్ణంగా పాజిటివ్గా దైవీకంగా మార్చాలని కోరుకున్నాడు శ్రీకృష్ణుడు. అందుకనే అంత పెద్ద భగవద్గీతని ఇచ్చాడు ఆయన. ఒక గురువుకు మన సంపద, మన చేసే పూజలు, మనం ఆయనకి ఇచ్చే కీర్తి ప్రతిష్టలు ఇవి ఏవి ఎదురు చూడరు. ఆ ఆత్మ జ్ఞానాన్ని మనస వాచ కర్మణ ఆచరించి విముక్తులం అవుతామో. దేని నుంచి విముక్తులం? కర్మచక్రం నుంచి విముక్తులం అవుతామో అలా విముక్తిని సంపాదించిన వారికి గురువు ఒక స్థానాన్ని కల్పిస్తాడు. అలాంటి స్థానాన్ని పొందినవాడు అర్జునుడు.
ఇక్కడ భగవద్గీతను మొత్తము శ్రీకృష్ణుల వారు తన గొప్పతనాన్ని చాటి చూపించడానికి కోసమో లేదా తాను కీర్తి ప్రతిష్టలు సంపాదించుకోవాలని చెప్పనో మాట్లాడలేదు ఇక్కడ. మొట్టమొదటి కారణం అర్జునుడిని దుఃఖం నుంచి బయటికి లాగాలి. తరువాత అర్జునుడికి ఆత్మజ్ఞానాన్ని ఇవ్వాలి. ప్రశాంతమైన జీవితాన్ని గడిపే ఒక మార్గాన్ని చూపించాలి అర్జునుడికి. చివరిగా మోక్షాన్ని పొందే మార్గం ఇదే అని చెప్పని ఆయనకి ఒక నమ్మకాన్ని కల్పించాలి. అందుకనే అర్జునుల వారికి శ్రీకృష్ణుల వారు ఇంత గొప్ప జ్ఞానాన్ని అందించాడు. అర్జునుడిలో ఇంత గొప్ప క్వాలిటీస్ ఉన్నాయి. ఈ క్వాలిటీస్ అన్నీ మనం కూడా తెచ్చుకోవాలి. ఇక్కడ పత్రిజీ మనకు చెప్తూనే ఉంటారు చాలాసార్లు, శ్రవణం మననం నిధిధ్యాస అని చెప్పండి. వినాలి, ఆకలింపు చేసుకోవాలి, మళ్ళీ మళ్ళీ దాని గురించి ఆలోచించాలి, మన జీవితాల్లో ప్రవేశపెట్టాలి. అప్పుడే మనం ఒక ముక్తిని పొందగలం. ఇది చాలా ముఖ్యమైనది మై డియర్ ఫ్రెండ్స్. గురువు చెప్పే ప్రతి మాట వెనుక ఒక ప్రేమ ఉంటుంది. ఆ గురువు ఇచ్చే ప్రతి ఉపదేశం వెనుక అపారమైన కరుణ ఉంటుంది. మనం చేయాల్సిందల్లా ఒకటే, ఆయన్ని వినడం, చెప్పిన విషయాల గురించి అంతర్ముఖులమై ఆలోచించడం. ఆయన చెప్పిన విషయాలు ఏ లోతు నుంచి చెప్పాడో ఆ లోతుకు మనం వెళ్ళాలి ధ్యానంలో. అప్పుడు వారు చెప్పిన మాటలన్నీ కూడాను మనకు అర్థమై మన జీవితాన్నే పరిపూర్ణంగా మార్చే ఒక జ్ఞానిగా మనం వికసిస్తాం మై డియర్ ఫ్రెండ్స్. ఇది గురు శిష్యుల బంధం. ఈ శ్లోకంలో మనకు ఎంతో విపులంగా లోతైన అర్థాలతో కూడినటువంటి సత్యాలు మనకు దర్శిస్తాయి మై డియర్ ఫ్రెండ్స్. తరువాత 2వ శ్లోకం. నమే విదుః సురగణాః ప్రభవం న మహర్షియః అహమాదిర్హ దేవానాం మహర్షీణాం చ సర్వసః. ఇక్కడ శ్రీకృష్ణుల వారు ఇంకొక అపూర్వమైన సత్యాన్ని బోధిస్తున్నారు. నా ఆవిర్భావం, నా అసలు స్వరూపాన్ని దేవతలు కూడా చూడలేరు, వాళ్ళకి కూడా తెలియదు, మహర్షులకు కూడా తెలియదు. ఎందుకంటే ఆ దేవతలకు మహర్షులకు నేనే ఆది కారణాన్ని అని చెప్తున్నారు. ఇక్కడ నా ఆవిర్భావం అని అంటున్నారు శ్రీకృష్ణుల వారు. నా అంటే ఏంటి? శ్రీకృష్ణులు వారు అని అంటే ఒక ఆకారం, వాళ్ళ శరీరానికి ఉన్న పేరు. ఇక్కడ నా అనంటే ఆయన ఎప్పుడూ భౌతిక పరంగా మాట్లాడరు, ఆత్మ పరంగానే మాట్లాడతారు. నా ఆవిర్భావం అంటే ఆత్మ యొక్క ఆవిర్భావం. దేవతలు అంటే ఎవరు? మనకి చాలామంది దేవతలు తెలుసు. వాళ్ళందరికీ ఒక ఆత్మ అనేది ఉంటుంది. మహర్షులు కొండల మీద, గుహల్లో కూర్చుని ధ్యానం చేసేవాళ్ళు ప్రతి ఒక్కరూ ఆత్మస్వరూపులే. అంటే పరమాత్మ, శ్రీకృష్ణుడు ఉన్న స్థితి ఏంటంటే పరమాత్మ స్థితి, హైయెస్ట్ లెవెల్లో ఉన్నారు. అంటే ఆయన యొక్క ఆత్మ యొక్క
ఆవిర్భావం అన్నది ఎవరికీ తెలియదు. అది చూపించిన అర్థం కూడా అవ్వదు. ఎందుకంటే ఆత్మకు పుట్టుక లేదు, చావు లేదు. ఆత్మ అన్నది అనాది. అంటే ఆత్మకు ప్రారంభం లేనిది. అది ఉంది అంతే. ఆత్మ అనంతమైనది. అంటే సమాప్తమే లేనిటువంటిది. ఆత్మ శాశ్వతమైనది. ఇక్కడ ఒక గొప్ప సత్యాన్ని శ్రీకృష్ణుల వారు చెప్తున్నారు. మన పురాణాల్లో ఎంతోమంది దేవతల గురించి ప్రస్తావించారు. బ్రహ్మ, విష్ణు, శివుడు, ఇంద్రుడు, అగ్ని, వాయువు, వరుణుడు, ఇలా ఎంతోమంది దేవతలు ఉన్నారు కదా. వీరందరూ కూడా గొప్ప గొప్ప విశ్వ సృష్టిలో భాగమే. కాకపోతే వీరందరికీ ఒక ఆరంభం అన్నది ఒకటి ఉంది. ఇక్కడ ఆరంభం అన్నది ఎవరికి? ఆ అవతారానికి. బ్రహ్మ, ఆయన శరీరం పుట్టుట, ఒక రూపం దాల్చటం, ఇదంతా ఆరంభం. కానీ ఆయన లోపల ఉన్నదానికి ఆరంభం లేదు. అంటే ఆత్మకి ఆరంభం లేదు. కాబట్టి సృష్టిలో ఉన్నవారు, అంటే సృష్టికర్త యొక్క ఆది ప్రారంభం అన్నది ఎవరి వల్ల తెలుసుకోవడం వీలు కాదు. సృష్టిలోని జీవులను సృష్టికర్తను తమ బుద్ధితో పూర్తిగా తెలుసుకోలేరు. భౌతికంగా మనం ఇక్కడ ఉన్నాము అని అంటే మనకు ఒక శరీరము, ఒక మనస్సు, ఒక బుద్ధి, ఇవన్నీ ఉంటాయి. ఇవి ఏర్పడేందుకు కొంతకాలం పడుతుంది. దాన్ని కొంతగా ఉపయోగించుకుంటాము. దాని తర్వాత వీటన్నిటిని ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతాం. ఎవరు వచ్చారు, ఎవరు వెళ్ళిపోయారు. ఇక మహర్షులు అని అంటే గొప్పగా తపస్సు చేసేవారు. వారికి అపారమైన జ్ఞానం ఉంటుంది. అయినా అతను కూడా సంపూర్ణంగా తెలుసుకోవడానికి అతని బుద్ధి చాలదు. ఎందుకంటే శరీరం, మనస్సు, బుద్ధి, ఇవి మూడు కూడాను పరిమితమైనవి, లిమిటెడ్. ఒక లిమిట్ అనేది ఉంటుంది వీటికన్నిటికీ. కానీ దేన్ని తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నాము? ఆత్మని తెలుసుకోవాలని ప్రయత్నిస్తాం. ఆత్మ అన్నది అపరిమితమైనది. దానికి లిమిటే లేదు. లిమిట్ ఉన్న దానితో లిమిట్లెస్ ఉన్న దాన్ని మనం ఎలా కొలుస్తాము, ఎలా తెలుసుకుంటాము? కొలవలేము. ఎలా ఉంటుందంటే ఒక బంగాళాఖాతం దగ్గరికి వెళ్ళి ఆ సముద్రాన్ని అంతా చూస్తాము. అబ్బా ఎంత బాగుందో అని చెప్పని ఆహ్లాదపడతాము. ఇంట్లో ఉన్నవారు ఫోన్ చేస్తారు, సముద్రం ఎలా ఉంటుందో నాకు చెప్పు అని చెప్పని. ఒక గ్లాస్లో బంగాళాఖాతంలో ఉన్న నీళ్లు తీసుకొచ్చి ఇదే సముద్రం అంటే వాడికి ఏం అర్థమవుతుంది? వాడు చెప్తున్నది నిజమే. బంగాళాఖాతంలో ఉన్న నీటినే తీసుకొచ్చి చూపిస్తున్నాను. ఇదే నీరే ఉన్నది, సముద్రం మొత్తం ఇదే నీరే ఉన్నది, ఇదే సముద్రము అంటే ఏమర్థం అవుతుంది? అలా ఉంటుంది. ఇక్కడ గ్లాస్ అన్నది మన బుద్ధి, మన మనస్సు లిమిటెడ్. కానీ గ్లాస్ లోపల పోసింది అపరిమితమైన ఒక సముద్రంలో ఉన్నటువంటి ఒక జలాన్ని. అది సత్యమే. దానిలో ఉన్నది బంగాళాఖాతం, మహాసముద్రం, సముద్రంలో ఉన్న నీరు. ఆ లిమిటెడ్ అండర్స్టాండింగ్తో ఆ గ్లాసులో ఉన్న నీరుని మనం చూస్తే మనకు అర్థం కాదు సముద్రం యొక్క తత్వము. అలా ఉంటుంది. మనం కూర్చొని భౌతికంగా మనము తెచ్చుకున్నటువంటి మనస్సు, బుద్ధి, వీటితో మనం ఆత్మని ఎరకాలి అని అంటే సాధ్యం అవ్వదు. అందుకనే ఈ సత్యాన్ని తెలుసుకో అర్జున అని అంటున్నారు.
ఆత్మకు ఆరంభము లేదు, సమాప్తము లేదు. అనంతమైన పరమాత్మను పరిమితమైన మనస్సుతో పూర్తిగా గ్రహించలేము. గ్రహించాలంటే ఏం చేయాలి? కూర్చొని ధ్యానం చేయాలి. ఎంత వీలైతే అంత చూసుకోవాలి. ఇదే మనం చేయాల్సింది. ఇంతకంటే మనం ఏమీ చేయలేము. ఈ విషయాలు శ్రీకృష్ణుల వారు మనకు బోధిస్తున్నారు మై డియర్ ఫ్రెండ్స్. ఆ తరువాత శ్రీమద్ భగవద్గీత 10వ అధ్యాయం 3వ శ్లోకం. ఇందులో యో మామజ్జమనాదీం చ లోకమహేశ్వరం అసమ్మూఢః సమర్యేషు సర్వపాపై ప్రముచ్యతే. ఇందులో శ్రీకృష్ణుల వారు ఏం చెప్తున్నారనంటే, నన్ను జన్మరాహిత్యుడిగా అన్నిటికీ కారణభూతుడైన సర్వలోకాలకు ప్రభువుగా ఎవరైతే తెలుసుకుంటారో అటువంటి జ్ఞాని అన్ని పాపాల నుండి విముక్తి పొందగలడు అని చెప్తున్నాడు. నన్ను జన్మరహితుడిగా అని చెప్పని అంటున్నారు. ఇక్కడ నన్ను అని అంటే మనం తెలుసుకోవాల్సింది ఆత్మ. ఆత్మ అనేది జన్మరహితుడు. ఆత్మకు జననము లేదు, మరణము లేదు. ఇక్కడ భౌతికంగా మనం ఈరోజు ఉన్నాము అని అంటే ఒక శరీరము, ఒక మనస్సు, ఒక బుద్ధి, ఒక ప్రణాళిక ఇవన్నీ ఉన్నాయి మనకు అని అంటే దీనికి అంతటికి కారణము పైన ఆత్మస్వరూపులుగా ఉన్నప్పుడు మనం ఇలాంటి జీవితం ఒకటి కావాలి అని చెప్పని మనమే వచ్చాము. మనం అంటే ఎవరు? అక్కడ పైనున్న ఆత్మ. కనుక అన్నిటికీ కారణమైన వాడిగా, సర్వలోకాలకు ప్రభువుగా ఎవరైతే తెలుసుకున్నారో వారే జ్ఞాని. ఇటువంటి జ్ఞానులకు అన్ని పాపాల నుండి విముక్తి పొందగలడు. కనుక మై డియర్ ఫ్రెండ్స్, మనందరికీ జన్మ ఉంది. ఇక్కడ జన్మ ఉంటే మరణం కూడా ఖచ్చితంగా ఉంటుంది. కానీ పరమాత్మకు జన్మ లేదు. ఆ పరమాత్మ అన్న ఆయన ఎప్పటి నుంచో ఉన్నాడు, ఎప్పటికీ ఉంటాడు. ప్రతి వస్తువుకు ఒక ప్రారంభం అనేది ఉంటుంది. ఒక చెట్టుకు విత్తనం ఉంటుంది. ఆ విత్తనం నాటితే మళ్ళీ ఇంకొక చెట్టుగా పుడుతుంది. ఒక ఇంటికి పునాది ఉంటుంది, ఒక నదికి మూలం ఉంటుంది. కానీ పరమాత్మకు ఎటువంటి ప్రారంభము లేదు. ఆత్మే అన్నింటికీ మూలం. ఆత్మ ద్వారానే అన్నింటినీ ప్రారంభించబడింది. మన శరీరం పుట్టింది, మన మనస్సు కూడా 5 సంవత్సరాలకో 6 సంవత్సరాలకో మనసు ఏర్పడుతుంది, పుడుతుంది. కాలంతో మారుతూ ఉంటుంది. కానీ ఈ మారుతూ ఉన్న ప్రతి ఒక్క దానిని లోపల నుండి ఒకరు సాక్షిభూతంగా గమనిస్తూ ఉంటారు. ఆ సాక్షి చైతన్యం ఎప్పుడూ ఒకేలాగే ఉంటుంది. అదే ఆత్మ. ఆ ఆత్మే సమస్త లోకాలకు అధిపతి. మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ లోకం అంటే ఏంటి? ఏదో ఒక ప్రాంగణము, ఆ ప్రాంగణానికి ఒక రాజు, ఒక మంత్రి,
ఓ 10 మంది సైనికులు. అదేనా లోకం అంటే? లోకం అంటే చాలా లోతైన అర్థాలు మనం పరిశీలించాలి ఇక్కడ. లోకం అంటే విశ్వంలోని ప్రతి నియమము, ప్రతి ప్రకృతి శక్తి, ప్రతి జీవ చైతన్యము అన్నీ సృష్టి నియమం ప్రకారమే నడుస్తూ ఉంటాయి. వాటినే ఒక లోకం అంటాం. మీరు ఏ లోకాన్నైనా తీసుకోండి. పాతాళ లోకం కావచ్చు, భూలోకం కావచ్చు, భూవర్లోకం, సువర్లోకం, సత్యలోకం, తపోలోకం, ఏ లోకాన్ని తీసుకున్నా పైనికి ఒకరు కనిపిస్తారు. ఒక నాయకుడు, ఒక రాజు అనే మాదిరి. కానీ అక్కడ జరిగేదంతా కూడాను విశ్వంలో సృష్టి నియమాలను అనుసరించి అక్కడ జరుగుతూ ఉంటుంది. సూర్యుడు సమయానికి వస్తాడు, చంద్రుడు సమయానికి వస్తాడు, గ్రహాలు క్రమబద్ధంగా తిరుగుతూ ఉంటాయి, విత్తనం నాటితే చెట్టుగా మొలుస్తుంది. ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి? ఇదంతా సృష్టి చైతన్యానికి సంకేతాలు. సృష్టి నియమాలను పాటిస్తూ ఉన్నాయి కాబట్టి అవన్నీ జరుగుతూ ఉన్నాయి. కానీ నేటి పరిస్థితి ఎలా ఉంది? ఈ రోజు పరిస్థితి చాలామంది ఎలా ఉన్నారు? బాడీ కాన్షియస్నెస్, నేను ఈ శరీరాన్ని అని ఒక పేరు పెట్టుకుని ఆ పేరు అన్ని చోట్ల వ్యాపించాలి, నేను కీర్తించాలి అని చెప్పని ఆలోచిస్తారు. కొంతమంది నేను మనస్సుని అనుకుంటూ ఉంటారు. నాకు, నేను, నేను, నాది, నాకు అనే మాదిరి ఉంటారు. ఇంకా అహంకారంతో నిండిపోయి ఉంటుంది జీవితం. పదవి ద్వారా నాకు కీర్తి లభించాలి అని చెప్పని, లెక్కలేనంత సంపద, ఈ సంపదే నేను అనుకుని కూడా అంటుంటారు. ఈ మూర్ఖపు ఆలోచనలతో ఉంటే మనకి ఏ గురువు వస్తాడు? ఇంకా దీని నుండి బయటపడ్డం ఎలాగా? నేను శరీరం కాదు, నేను మనస్సు కాదు, నేను శాశ్వతమైన చైతన్యం అని తెలుసుకోవాలి. ఇటువంటి ధ్యానము మనం ప్రతిరోజు చేస్తే మనిషిని మూఢ స్థితి నుండి అసమ్మూఢ స్థితికి తీసుకెళ్తుంది. అదే చెప్తున్నారు శ్రీకృష్ణుల వారు. అసమ్మూఢ సమర్యేషు సర్వపాపైః ప్రముచ్యతే. సత్యాన్ని ఎవరైతే తెలుసుకోగలుగుతారో వాళ్ళు ఆ మూఢ స్థితి నుండి బయటపడతారు. సర్వ పాపైః ప్రముచ్యతే. ఇక్కడ పాపం అంటే ఏంటి? కేవలం చెడు పనులు మాత్రమే కాదు. అజ్ఞానమే మహాపాపం. అజ్ఞానం వల్లే అని ఎందుకు అంటున్నారు అంటే, ఆ అజ్ఞానం వల్లే అహంకారము, రాగద్వేషాలు, భయము, దుఃఖము ఇవన్నీ పుట్టుకుంటాయి లోపల. ఇవన్నీ ఉంటే ముక్తి ఎలా కలుగుతుంది? అందుకనే అంతర్ముఖమై ధ్యానంలో చావు పుట్టుక ఉన్నటువంటి దేహపరమైన చైతన్యం నుండి బయటపడి, మానసిక పరమైన చైతన్యం నుండి బయటపడి, బుద్ధిపరమైన చైతన్యం నుండి బయటపడి అంతర్ముఖులమై లోతుకు ప్రయాణించి అసలైన ఆత్మతత్వాన్ని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళకి అన్ని సత్యాలను వాళ్ళకి దర్శింపజేస్తారు. సత్యాన్ని దర్శిస్తే అజ్ఞానం ఎక్కడుంటుంది? ఇంకా జ్ఞానులుగా మారుతారు కదా. ఒక జ్ఞాని మారితే
అతను తప్పు చేస్తాడా? ఆయన ఏ స్థితిలో ఉన్నా సరే తప్పు మాత్రం చేయడు జ్ఞాని. అలాంటి స్థితిలో ఉన్నాడు శ్రీకృష్ణుడు. ఇలాంటి స్థితికి రానాయనా అని చెప్పనేందుకు ఈ శ్లోకంలో బోధిస్తున్నాడు. సత్యాన్ని తెలుసుకుంటే పాప బంధం నుండి, అంటే పాపం నుండి పూర్తిగా విముక్తి అయి కర్మ చక్రం నుండి బయటికి పడి నీవు పరిపూర్ణమైన ముక్తిని సంపాదించుకోగలవు అర్జున అని మనకి ఇక్కడ బోధిస్తున్నాడు మై డియర్ మాస్టర్స్. దీని తర్వాత ఇంకొక శ్లోకం. మేడం టైం ఉందా ఇంకా? ఉంది సార్. అంటే 4:15 వరకు నాకు గుర్తులేదు మేడం, అందుకు అడుగుతున్నాను. 4:30 సార్. ఒక 10 నిమిషాలు ఎక్స్ట్రా అయినా పర్వాలేదు. సరే మేడం, ఓకే. దీని తరువాత 4వ శ్లోకం 5వ శ్లోకం, ఇది రెండు కలిపి మనం తెలుసుకుంటే ఉన్నతమైన అర్థాలు మనకు అర్థమవుతాయి. బుద్ధిర్జ్ఞానమసమ్మోహః క్షమా సత్యం దమః సమః సుఖం దుఃఖం భావో భావో భయం చాభయమేవ చ అహింసా సమతా తుష్టిస్తో దానం యశో యశః భవంతి భావభావభూతానాం మత ఏవ వృద్ధిక్యసః. మై డియర్ ఫ్రెండ్స్, ఇందులో మనకు అవసరమైనటువంటి గుణాలు, క్వాలిటీస్ ఆఫ్ లైఫ్ ఎలా ఉండాలి అనే విషయాల గురించి విస్తారంగా శ్రీకృష్ణుల వారు మనకు బోధిస్తున్నారు. బుద్ధి, జ్ఞానం, మోహరాహిత్యం, మోహం అన్నది ఉండకూడదు, క్షమ, సత్యం, ఇంకా ఇంద్రియ నిగ్రహం, మనోనిగ్రహం, సుఖం, దుఃఖం, జననం, మరణం, భయం మరియు నిర్భయం. అలాగే అహింస, సమదృష్టి, సంతోషం, దానగుణం, తపస్సు, కీర్తి, ఇవన్నీ గల ప్రాణులు ఇటువంటి గుణాలన్నీ కూడా ఉంటే అవి వారి అనుకుంటూ ఉంటారు. కానీ ఆ గుణాలన్నీ కూడాను, ఆ క్వాలిటీస్ ఆఫ్ లైఫ్ ప్రతి ఒక్కటి కూడాను నాలో నుంచే ఉద్భవించాయి. మళ్ళీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి? నా లోపల అంటే ఆత్మ నుండే ఉద్భవించాయి అని అర్థం. ఇక్కడ చాలామంది అనుకుంటూ ఉంటారు, ఏదైనా భోగమో సుఖమో మన జీవితాల్లో ప్రవేశిస్తే ఈ భోగము సుఖము అంతా కూడా భగవంతుడు మనకిచ్చాడు అని చెప్పని అనుకుంటూ ఉంటారు. అలాగే దుఃఖము, జరగరానిది ఏదైనా జరిగినప్పుడు భగవంతుడు నాకు ఏమీ ఇవ్వలేదు, ఎందుకు ఇలాంటి పరిస్థితి కల్పించారు అని చెప్పని ఆలోచిస్తూ ఉంటారు. ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే, పైన ఎవరో వేరే ఇంకొక భగవంతుడు అనేవారు లేరు. మన జీవితాల్లో జరిగే ప్రతి సన్నివేశము ఒక అనుభవం కోసమే. ఇది సత్యం, ఇది తెలుసుకోవాలి మొదలు. ప్రతి అనుభవం కూడా సృష్టి ధర్మంలో భాగమే. ఈ అనుభవం అన్నది ఎవరి కోసం? ఆత్మ కోసం. ఆత్మ ఒక అనుభవం కోరుతోంది అంటే ఏంటి? అక్కడ ఆ అనుభవం ద్వారా ఎక్కడో ఇంకొక లోకంలో ఆ అనుభవం ద్వారా సృష్టి అన్నది జరగబడుతుంది.
అది సృష్టి ధర్మం. ఆ సృష్టి ధర్మంలో ఒక భాగం. కనుక సుఖం వచ్చినా అది ఆత్మ ప్రణాళికే, దుఃఖం, భయం, నిర్భయం ఏది వచ్చినా సరే అవన్నీ కూడా ఆత్మ ప్రణాళికే. ఇది సత్యం, ఇది తెలుసుకోవాలి. ఈ 4వ శ్లోకం 5వ శ్లోకంలో శ్రీకృష్ణుల వారు సుమారు 20 గుణాల వరకు మనకు చెప్పారు. ప్రతి గుణము మనం పరిపూర్ణంగా తెలుసుకోవాలి, లోతైన అర్థాలతో తెలుసుకోవాలి. ఇందులో రకరకాలైన విషయాలు ఉన్నాయి. బుద్ధి సరిగ్గా లేకపోతే ఏమవుతుంది? సరి అయిన నిర్ణయాలు తీసుకోలేం. ఇది ఒక శక్తి. జ్ఞానం, సత్యాన్ని తెలుసుకోవాలనంటే జ్ఞానం ఉండాలి. ఒక 10వ క్లాసు పుస్తకాన్ని అర్థం చేసుకోవాలి అనంటే నువ్వు 9th పాస్ అయింటేనే 10వ క్లాస్ పుస్తకం మీకు అర్థమవుతుంది. ఎల్కేజీ చదివే ఒక చిన్న విద్యార్థికి 10వ క్లాస్ టెక్స్ట్ బుక్ ఇచ్చి ఇది అర్థమవుతుందా నీకే అంటే వాడు ఏం చేస్తాడు? వాడు ఏడుస్తాడు. ఎందుకంటే వాడికి అంత జ్ఞానం లేదు. ఆ జ్ఞానం అన్నది ఉంటేనే సత్యాన్ని తెలుసుకోగలడు. అసమ్మోహం, భ్రమ లేకుండా చూడగలిగేటువంటి ఒక గొప్ప స్థితి, మనస్థితి. మోహం అన్నది ఉంటే సత్యాన్ని మనకు దర్శనం అన్నది జరగదు. జ్ఞానాన్వేషణ జరగాలి అంటే బుద్ధి, జ్ఞానము, మోహం అన్నవి ఉండకూడదు. అలాగే ఆధ్యాత్మిక జీవితం పరిపూర్ణంగా సాఫీగా ఉండాలి అనంటే క్షమాగుణము, సత్య దర్శనము, దయ, సమం ఇవన్నీ తప్పకుండా ఉండాలి. క్షమ అంటే క్షమించే హృదయం. ఎవరి కోసం క్షమించాలి? ఆ క్షమించకుండా ఉంది అనంటే నీ మనసులో ఆ సన్నివేశము అలాగే ఉండిపోతుంది. ఇంకా నువ్వు ఏ పని చేయలేవు, నీ అన్వేషణ ముందుకు తీసుకెళ్ళలేవు. అందుకనే వాడిని తీసేయడమే, ఆ సన్నివేశాన్ని నీ మనసులో నుంచి తీసేయడమే క్షమించడం అని అంటారు. ఎవరి కోసం క్షమించాలి? వాడికి ఏదో నువ్వు భిక్ష పెడుతున్నావు అన్నది కాదు. నీ ఆరోగ్యం, నీ మానసిక ఆరోగ్యం, నీ బుద్ధిపర ఆరోగ్యం, నీ ఆత్మ ఎదుగుదల కోసం, నీ ఆధ్యాత్మిక జీవితం ఉన్నత స్థితికి తీసుకెళ్లేందుకోసం నీవు క్షమించాలి. క్షమించడం అంటే నీ మనసులో నుంచి ఆ సన్నివేశాన్ని, ఆ పాత్రధారుడిని తీసేయడము. వాడి కోసం కాదు, నీ కోసం. సత్యం, సత్యం ఎక్కడైతే ఉంటుందో అక్కడ విజయం అన్నది ఉంటుంది. సత్యమేవ జయతి. అందుకని సత్యంతో జీవించాలి. దమం, దమం అంటే ఏంటి? ఇంద్రియ నిగ్రహం, ఇంద్రియాన్ని నియంత్రించడం. ఇంద్రియాన్ని నియంత్రించకపోతే మనం ఏమీ సాధించలేము. కళ్ళున్నాయి, కళ్ళు రెండు మూసేయడం, కళ్ళని నియంత్రించాం. చేతులు రెండు కట్టేశాం. చెవులు, బయట నుంచి వచ్చే శబ్దాలను నియంత్రిస్తున్నాం. అలా కూర్చొని శ్వాస మీద ధ్యాస పెడితే ధ్యానం కలుగుతుంది. కళ్ళను నియంత్రించకుండా, చెవులను నియంత్రించకుండా నువ్వు కూర్చుంటే అది ధ్యానమా? అది నీ ఎదుగుదల ఎక్కడుంటుంది? అంటే ధమ్మం అన్నది ఒక మంచి లక్షణం. అదే మాదిరి సమం అంటే మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం. ప్రశాంతంగా ఎలా ఉంటుంది? మనసులో ఆలోచనలన్నీ తీసేస్తే సమం అన్నది వస్తుంది. ప్రతిరోజు 1 గంట దమ్మం అన్నది నిశ్చయంగా చేయాలి అని చెప్పని పత్రిజీ ఒకసారి చెప్పారు. ఎందుకోసం? సమం కోసం. దమం ద్వారా సమం.
అంటే దమం శమం ఇవి రెండు చాలా ముఖ్యమైనవి. అలాగే ఈ పైనున్నవన్నీ మనం చూసుకుంటే బుద్ధి, జ్ఞానము, సమ్మోహం, అసమ్మోహము, క్షమ, సత్యం, దమ్మం, సమం ఇవన్నీ ఉంటే మనకి ఎటువంటి గుణాలు అంటే సత్యాలు గోచరిస్తాయి? మన జీవితాలు సుఖంగా ఉంటాయి. దుఃఖం వచ్చినా ఇది ఎందుకు వచ్చింది అనే ఒక జవాబు మన దగ్గర ఉంటుంది. జననం, మరణం, భయం, నిర్భయం వీటి వెనకలున్న విషయాలన్నింటినీ కూడాను మనకు అర్థమవుతుంది. అలాగే అహింస, ఆలోచనలతో అహింస, మాటలతో అహింస, చేతుల్లో అహింస, సమత, సుఖ దుఃఖాల్లో సమభావం, సుఖం వచ్చినప్పుడు అహంకారము, దుఃఖం వచ్చినప్పుడు ప్రాధేయపడ్డం. ఇదేం జీవితం? అలాగే తుష్టి, ఉన్నదానితో సంతృప్తి చెందడం. తపస్సు, తపస్సు అంటే ఎక్కడికో వెళ్ళి ఒక గృహలోకి ప్రవేశించి అక్కడ కళ్ళు రెండు మూసుకుని ఎవరు లేనప్పుడు ధ్యానం చేయడం, అది తపస్సు కాదు. తపస్సు అంటే మనపై మనకు పటుత్వం, క్రమశిక్షణ. ఆయన తపస్సు చేసినందువల్ల ఈరోజు మనకు ఒక పిరమిడ్ దొరికింది. వేరేవన్నీ వదిలేశాడు, ఒకే దానిపైన క్రమశిక్షణతో మనసు, బుద్ధి, శరీరాన్ని అక్కడ ఉంచాడు. అందుకనే ఒక పిరమిడ్ అన్నది ఏర్పడింది. అది తపస్సు అంటే. దానం, పంచుకునే గుణం. ఎవరి కోసం పంచుకోవాలి? నీ కోసమే నువ్వు పంచుకుంటున్నావు. దానం చేస్తే పుణ్యం వస్తుంది అని అంటారు. పుణ్యం అన్నది సెకండరీ మై డియర్ ఫ్రెండ్స్. ఒకరికి దానం చేశావు అని అంటే వారు నీకు మిత్రులు అవుతారు. ఇక్కడున్న మిత్రత్వంతోనే పైలోకాల్లో మీరిద్దరూ కలిసి సహ సృష్టికర్తలుగా పనిచేస్తారు. అందుకోసమే భూమి మీదకి వచ్చాం మనము. ఎన్నెన్నో లోకాలు ఉన్నాయి, ఒక్కొక్కరు ఒక్కొక్క లోకం నుంచి వచ్చారు. అందరూ కూడా ఇక్కడ కలిసిమెలిసి మిత్రత్వంతో ఉన్నప్పుడు పైకెళ్ళి ఎన్నెన్నో గొప్ప గొప్ప పనులన్నీ చేస్తారు. అలాంటి ఒక అద్భుతమైన ఫ్రెండ్షిప్ దొరకాలి అని అంటే దానం ఉంటేనే బాబు దొరికేది. ఎవరికి ఏమి ఇవ్వకుండా ఒక్క మాట కూడా దానం చేయరు, ఒక్క వస్తువు దానం చేయరు, ఒక వస్త్రము దానం చేయరు, ఒక విద్య దానం చేయరు, డబ్బు దానం చేయరు, అన్నదానం ఏమీ చేయకపోతే ఎవరుంటారు నీ దగ్గర? అందుకని మై డియర్ ఫ్రెండ్స్, దానం అన్నది అతి గొప్ప లక్షణం. ఈ విషయాలన్నీ తెలుసుకుని మనం జీవిస్తే మనం కూడా సృష్టికర్తలుగా జీవించవచ్చు. ఇక ప్రపంచం, ఈ ప్రపంచంలో మనం ఉన్నాము. ఈ ప్రపంచంలో మనం చేయాల్సిన విషయాలన్నీ చేస్తే మనకి ఏం దొరుకుతుంది? విజయం దొరుకుతుంది. విజయం అంటే ఏంటి? ఇక్కడ యశస్సు. విజయం దొరకకపోతే అక్కడ దొరికేది అయశస్సు. ఇవి కూడా శాశ్వతం కాదు అని శ్రీకృష్ణుల వారు బోధిస్తున్నారు. యశస్సు అయినా అయశస్సు అయినా కీర్తి ప్రతిష్టలైనా ఏవి శాశ్వతం కాదు. వీటికి బానిసవు కావద్దు అర్జున అని చెప్తున్నారు. కనుక మై డియర్ ఫ్రెండ్స్, ప్రతిరోజు ధ్యానం చేస్తే మన జీవితంలో ఎదురయ్యే ప్రతి పరిస్థితిని కూడాను సాక్షిభూతంగా చూడగలిగే ఒక సమర్థత మనలో ఏర్పడుతుంది. ఆ సమర్థత ఉన్నవాళ్ళు యశస్సు వచ్చినా, అయశస్సు వచ్చినా, కీర్తి ప్రతిష్టలు వచ్చినా, వేరే అవమానాలు ఎదురైనా, దుఃఖం కలిగిన, సంతోషం కలిగిన, ఎలాంటి పరిస్థితి వచ్చినా సరే అన్నిటినీ
సాక్షిభూతంగా గమనించే ఒక మహా లక్షణం మనలో ఏర్పడుతుంది మై డియర్ ఫ్రెండ్స్. అంతటి చైతన్యవంతుడివిగా నీవు అవ్వాలి అని చెప్పని శ్రీకృష్ణుల వారు అర్జునుడికి బోధిస్తున్నారు మై డియర్ ఫ్రెండ్స్. ఇంకా చివరిగా ఒక శ్లోకాన్ని చూద్దాము. శ్రీమద్ భగవద్గీత 20వ శ్లోకం. అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయస్థితః అహమాదిశ్చ మద్యం చ భూతానామంత ఏవ చ. ఇక్కడ శ్రీకృష్ణుల వారు బుద్ధి గురించి, మనస్సు, ఇంద్రియాలు ఇవన్నీ ఒక నిమిషం మై డియర్ ఫ్రెండ్స్. కొంచెం సిస్టమ్ ఏమో అయిపోయింది. ఒక్క నిమిషం మై డియర్ ఫ్రెండ్స్, సారీ. సమస్త ప్రాణులలో ఉండేది ఆత్మ. సకల ప్రాణులు సృష్టి, స్థితి, లయ ఇవన్నీ కూడాను నా ద్వారానే జరుగుతాయి, ఇవన్నీ నేనే అని చెప్తున్నాడు. గుడాకేశ అని అన్నారు ఈ శ్లోకంలో. గుడాకేశ అంటే నిద్రను జయించిన వాడు అని అర్థం. ఇక్కడ నిద్రను జయించిన వాడు అని అంటే ఏంటి? భౌతికంగా నిద్రపోకుండా ఉండడం కాదు, నిద్రలో కూడా ఎరుకను ఉండేవాడు అని అర్థం మై డియర్ ఫ్రెండ్స్. ఇంద్రియాలను కొద్దిమంది మాత్రమే జయిస్తారు. అందరికీ ఇది సాధ్యం కాదు. అలాంటి నిద్రను జయించిన వారు, ఇంద్రియాలను జయించిన వారు పాండవులు. కళ్ళు రెండు తెరిచి ఎరుకతో ఉన్నప్పుడు కూడాను ఏ అనుభవాన్ని గ్రహించలేని వారు నిద్రపోతున్నట్టే లెక్క. ఇంద్రియ భోగాలకు బానిసలైన వారు, వాళ్ళకి ఏమీ దొరకదు. అలాంటి వారే కౌరవులు మై డియర్ ఫ్రెండ్స్. ఇంద్రియాలను జయించిన వారే ఆత్మతత్వాన్ని అర్థం చేసుకోగలరు. లేకపోతే ఆత్మతత్వం అన్నది అర్థం అవ్వదు మై డియర్ ఫ్రెండ్స్. శ్రీకృష్ణుడు, వేదవ్యాసుల వారు, పాండవులు ఇలాంటి గొప్ప గొప్ప వారికే ఇలాంటి ఇంద్రియ నిగ్రహం కావచ్చు, నిద్రను జయించడం కావచ్చు సాధ్యమవుతుంది. ఎందుకు సాధ్యమవుతుంది ఇలాంటి వారికి అంటే వారు సాధన చేశారు. వారికి వారి జీవిత గమ్యం తెలుసు. ఆ గమ్యం వైపు మాత్రమే చూస్తున్నారు. మిగిలిన వాళ్ళందరూ అలా కాదు. కంటికి కనిపించినవన్నిటిపైన మోహిస్తూ ఉంటారు. ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టు వాళ్ళు ఉండిపోతారు. చాలామంది లోకనాయకులు ప్రాపంచికంగా రాజులే అయి ఉండొచ్చు. కాకపోతే వాళ్లకు ఆత్మ స్థితి గురించి, ఆత్మతత్వం గురించి తెలుసుకోరు. ఎందుకు అనంటే రాజులు అనంటే ఏంటక్కడ భోగాల్లో ఉంటారు. భోగంలో ఉన్నారు అనంటే అక్కడ మోహం అన్నది ఉంటుంది. మోహంలో ఉన్నారు అనంటే జ్ఞానం అన్నది ఉండదు. జ్ఞానం అంటే ఇక్కడ ఏంటి? ఆత్మ జ్ఞానము. ప్రాపంచిక జ్ఞానం అందరికీ ఉంటుంది, కానీ ఆత్మజ్ఞానం అన్నది ఉండదు.
యుద్ధ రంగంలో కూడాను శ్రీకృష్ణుల వారు అర్జునుడికి బోధించారు. ఎందుకు బోధించారు? అర్జునుడు గుడాకేశుడు ఎరుకతో ఉన్నాడు. అక్కడ ఆయనకి అవసరం, ప్రాధేయపడ్డాడు. అందుకనే బోధించగలిగాడు. ఈ దేహ చైతన్యం నుంచి బయటికి వచ్చి ఆత్మ చైతన్యంలోకి ఎవరైతే ప్రవేశిస్తారో అలాంటి వారందరూ కూడా సంపూర్ణమైన సుఖ సంతోషాలతో జీవిస్తారు అని చెప్పని శ్రీకృష్ణుల వారు మనకు బోధిస్తున్నారు మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్. అందరికీ నమస్కారం. ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. అద్భుతమైన జ్ఞానాన్ని అందించారు ఈరోజు. మాస్టర్స్, ఈరోజు సార్ అందించిన, బాలాజీ గారు అందించిన జ్ఞానం పట్ల మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అన్మ్యూట్ చేసుకొని ప్రతి ఒక్కరు మాట్లాడండి. సారు చెప్పే విధానం మీకు నచ్చినట్లయితే అది కూడా మన కృతజ్ఞతలు తెలుపుకుందాం. నమస్తే సార్.